వైసీపీ ప్రభుత్వం మహిళల అభివృద్ధి కోసం పాటుపడే ప్రభుత్వం అని ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి అన్నారు. గజ్జల బ్రహ్మారెడ్డి ఆధ్వర్యంలో 19వ వార్డు నుండి 30 కుటుంబాలు టీడీపీ నుండి వైసీపీలో ఎమ్మెల్యే సమక్షంలో చేరాయి. కోట్ల మంది అభిమానుల ప్రేమ పొందిన నేత మన జగనన్న ముఖ్యమంత్రి అవుతారని అన్నారు. జగనన్న చేపట్టిన అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను చూసిన 19వ వార్డు టీడీపీ మహిళల కార్యకర్తలు, నాయకులు డాక్టర్ గజ్జల బ్రహ్మారెడ్డి ఆధ్వర్యంలో వైసీపీ పార్టీలో చేరడం చాలా సంతోషంగా ఉందన్నారు. కొంచెం వెనక్కి శివన్న, కొంచెం వెనక్కి ఉండు. అయిపోయాక వెనక్కి నుంచండి, అయిపోతే వెనక్కి నుంచండి, ఎక్కడ ఉండండి, అయిపోయాక అందరూ ఒకసారి ఈరోజు మన నర్సాపేటలోని 19 వార్డులో ఒక 25 కుటుంబాలు ఇప్పటి వరకు తెలుగుదేశంలో ఉంటూ వాళ్ళకి ఇప్పటివరకు ఏమాత్రం న్యాయం జరగలేదని మన జగనన్న పాలనను చూసి సంక్షేమ పథకాలకు ఆకర్షితులై ఈరోజు మా పార్టీలో చేరటం జరిగింది. వాళ్ళందరికీ కూడా మా వైఎస్ఆర్సీపీ పార్టీ తరఫున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. ఖచ్చితంగా ఇప్పుడు పార్టీలోకి వచ్చిన వాళ్ళని మా సొంత ఇంట్లోకి వచ్చినట్టు ఆహ్వానిస్తున్నాం. వాళ్ళకి అందరిలాగానే మా పార్టీలో ఇప్పటివరకు చేస్తున్న వాళ్ళలాగానే అన్ని పథకాలు అర్హులైన వాళ్ళందరికీ కూడా అందుతాయని శ్రీనివాసరెడ్డి గారి తరఫున నేను హామీ ఇస్తున్నాను. మీరందరూ కూడా రాబోయే ఎన్నికల్లో ప్రతిసారి మన వార్డులో మెజార్టీ వస్తూ ఉంది. ఈ వార్డులో మిగతా నర్సాపేటలోని అన్ని వార్డులకి పోటీ పడి మన వార్డులో అత్యధిక మెజార్టీ గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి గారికి, అనిల్ కుమార్ యాదవ్ గారికి తీసుకొచ్చి రేపొద్దున మనం డిమాండ్ చేసి మన వార్డుకు ప్రత్యేకంగా పనులన్నీ చేయించుకుందామని అందరికీ హామీ ఇస్తూ, ఇంక ముందు కూడా మీరందరూ యాక్టివ్గా వార్డులో పనిచేసి మీరు ప్రూవ్ చేసుకోవాలా. అంతకుముందు తెలుగుదేశంలో యాక్టివ్గా ఉన్నారు, ఇప్పుడు వైఎస్ఆర్సీపీలో మరింత యాక్టివ్గా పనిచేసి మరింత మందిని మన పార్టీలో చేర్చి మన పార్టీని బలపరచవలసిందిగా ప్రతి ఒక్కళ్ళని కోరుకుంటున్నాను. వాళ్ళందరికీ నా మరలా ఒకసారి హృదయపూర్వక ధన్యవాదాలు.